మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంలో ఏర్పడ్డటువంటి షడ్గ్రహ కూటమిలో ఒక గ్రహం బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పంచగ్రహ కూటమే ఈ రాశి వారికి ఉన్నది. రాశిలోనే శుక్ర, బుధ, రాహు, శనేశ్వర, రవిగ్రహాల యొక్క సంచారము, అలాగే గురుబలం ఈ రాశి వారికి తక్కువ, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి తొలగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చును. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పంచగ్రహ కూటమిలో కూడా శుక్రుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి 4 గ్రహాలు జన్మరాశిలో ఉండడం వల్ల కొంత పీడ అధికంగా ఉంటుంది. అనగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు, ఏకాగ్రత ఉండదు, పనుల్లో బాధ్యత ఉండదు, బద్ధకం అధికంగా ఉంటుంది, ఆకలేస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. ఇలా దారిద్ర్యపు లక్షణాలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించగలగాలి, పనిలో నిమగ్నం అవ్వాలి, క్రమశిక్షణతోటి ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఏదో ఒక పని చేస్తూ ఉండడం ద్వారా మన బుర్ర ఆలోచనలకి అది పదును పెట్టినట్టు ఉంటుంది. ఏదో ఒక పని ఏమీ పని లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడైనా సరే దేవాలయానికి వెళుతూ ఉండడం, భగవంతుడి దర్శనం ద్వారా కూడా కొన్ని దోషాలు పోతాయి. ఇక్కడ రవి రాహువుల యొక్క కలయిక, రవి రాహు శనుల యొక్క కలయిక ఇది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అనగా వ్యసనముల ద్వారా, జోదము, బెట్టింగులు, స్పెక్యులేషన్ ద్వారా ధనాన్ని కోల్పోతూ ఉండడం, వ్యసన పరులుగా మారుతూ ఉండడం, లేదు వ్యసన పరులు స్నేహితులుగా రావడం, ఎవరైతే మీ ఎదుగుదలని నిరోధిస్తారో వారితోటి మీరు ముందుకు వెళ్ళవలసి రావడం, వారి మాటలు మీకు చాలా ఆనందాన్ని కలిగించడం, ఇలా ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎవడైనా మంచి చెప్తే బాధగా ఉంటుంది వినడానికి, చెడు చెప్పడం లేదా చెడు పనులు చేయడం అనేటువంటిది చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ శనేశ్వరుడు, రాహువు, రవి కల్పిస్తున్నటువంటి ఫలితాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ నిర్ణయాన్ని కూడా క్షణాల్లో తీసుకోకండి. అలాగే ఉద్యోగ మార్పు, స్థానచలనం లాంటి అంశాలని కొంత నిశితంగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళండి. ఉద్యోగ మార్పు చేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్త వహించండి. మీ విషయాలను పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఎటువంటి వారిలో, లేదా ఇది చెప్పదగిన విషయమైనా, ఈ రహస్యం బయటికి చెప్పొచ్చా అనేటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.